అందరికీ నమస్కారం. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా రాష్ట్రం బాగుండాలి అనే సదుద్దేశం కలిగిన ఒక సామాన్య పౌరుడిగా నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు కొన్ని సందేహాలు, అనుమానాలు, కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. మీతో పంచుకుందాము అనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఏ విధమైన పొలిటికల్ ఎజెండా కానీ ఎవరిని కించపరచాలి అనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో కూడా తెలియచేయచ్చు. ఓకే, ముందుగా మనం ఈరోజు నేను దేని గురించి డిస్కస్ చేద్దాము అనుకుంటున్నానంటే ఏపీ మెడికల్ కాలేజెస్. ఆల్మోస్ట్ అందరూ కూడా ఏపీ మెడికల్ గవర్నమెంట్ కాలేజెస్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, దాదాపుగా ఒక 1 month నుంచి మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, మనం దీని గురించి చాలా వింటున్నాం. చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమో దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు. రూలింగ్ గవర్నమెంట్ ఒక జీవోని కూడా రిలీజ్ చేశారు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో టెండర్స్ వేయమని. దాని గురించి నాకున్న పరిజ్ఞానంలో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఈ వీడియో గురించి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇవి ఎప్పుడు వచ్చాయంటే మనకి 2019-24 గవర్నమెంట్లో వచ్చాయి. టోటల్ కాలేజెస్ 70. ఓకే, 2023-24 సంవత్సరంలో 5 కాలేజెస్లో అడ్మిషన్స్ కూడా జరిగాయి. అందులో క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఆ కాలేజెస్ ఏంటంటే విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం అండ్ నంద్యాల. ఓకే, రిమైనింగ్ 12 కాలేజెస్ పెండింగ్లో ఉన్నాయి. ఓకే, అప్పటి గవర్నమెంట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, నేను ఇదంతా కూడా ఏఐ అండ్ గూగుల్ ద్వారా తీసుకునే ఇన్ఫర్మేషన్ అండి. ఏమైనా ఇన్ కేస్ దీంట్లో చేంజెస్ ఉంటే దాన్ని నేను సవరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కొద్దిమంది నాకంటే గవర్నమెంట్ జీవోస్ ఆయన్ని చూడలేదు. యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సోర్స్ గూగుల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఓకే, 12 మెడికల్ కాలేజ్ పెండింగ్లో ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క మెడికల్ కాలేజీకి గాను 500 కోట్ల ఎస్టిమేషన్ అనేది ఉంది. అలాగే ఒక్కొక్క క్యాంపస్కి మెడికల్ కాలేజీకి 50 ఎకరాల భూమి అనేది కలిగి ఉంది ప్రతి మెడికల్ కాలేజ్. ఓకే, ప్రతి మెడికల్ కాలేజ్లో 150 MBBS సీట్లు అయితే అవైలబుల్గా ఉంటాయండి, అది కంప్లీట్ చేస్తే. ఇప్పుడు మనకున్న విషయం ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ 2024 ఎలక్షన్స్ ప్రకారం ఏపీలో 4,08,000 మంది ఓటర్స్ ఉన్నారండి. ఓకే, 4.08 crores. టోటల్గా 2025 వరకు మన జనాభా ఎంతంటే ఆంధ్రప్రదేశ్ జనాభా 5,36,00,000 జనాభా మనకుంది. ఇన్ కేస్ ఈ 5,000 కోట్ల జనాభా అనేది గవర్నమెంట్ కనుక 5,000 కోట్లు మనకి ఇన్వెస్ట్ చేస్తే మెడికల్ కాలేజ్కి ఒక్కొక్క పర్సన్కి ఎంత గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టంటే ఒక్కొక్క పర్సన్కి 1,225 రూపాయలు గవర్నమెంట్ తన జోబీలో నుంచి ఖర్చు చేస్తున్నట్టు. ఓకే, ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏముంటుంది, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి స్టేట్ ఇన్ నాట్ గుడ్ పొజిషన్ టు ఇన్వెస్ట్ ద 5,000 crores. ఓకే, ఆ సిచ్యువేషన్లో మనం కనుక మన గవర్నమెంట్ కాలేజ్ గురించి మనమే డబ్బులు పెట్టుకుందాం, మనమే ఫండ్స్ కలెక్ట్ చేసుకుందాం, మనమే చందాలు ఇద్దాం. ప్రతి ఒక్కరు మనకి విజయవాడ విపత్తు జరిగినప్పుడు కానివ్వండి, వైజాగ్లో తుఫాన్ జరిగినప్పుడు కానివ్వండి, దివిసేన ఉప్పినప్పుడు కానివ్వండి, అప్పుడు ఎన్టీఆర్ గారు కూడా జోలు పట్టుకుని చందాలు అడిగారు, విరాళాలు అడిగారు. అలాగే మనకు 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ సీఎం అయినప్పుడు, విభజిత ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూడా మన అమరావతిని నిర్మిద్దామని అందరినీ విరాళాలు కూడా సేకరించారు. అదే మాదిరిగా మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఒక సదుద్దేశంతో అందరినీ విరాళాలు సేకరించి మన గవర్నమెంట్కి మన వంతుగా మనం తోడ్పడతాం. ఇది నా యొక్క సజెషన్. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఉంది, ఎవరెవరికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. చూడండి, టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 27,800 విలేజెస్ ఉన్నాయండి. ఈ విలేజెస్ అంటే పంచాయతీలు అన్నీ కూడా విలేజెస్ అన్నీ కూడా పంచాయతీలు కావండి. కొన్ని మైనర్ విలేజెస్ ఉంటాయి, కొన్ని మేజర్ విలేజెస్ ఉంటాయి. మేజర్ విలేజెస్ అంటే అవి గ్రామ పంచాయతీలు అవుతాయి. దాని కింద కొన్ని విలేజెస్ ఉంటాయి కూడా. ఓకే, ఇప్పుడు మనకి గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయంటే యాజ్ ఆఫ్ నౌ 2025 ప్రకారం 13,371 పంచాయతీలు అయితే ఉన్నాయి. ఇది టోటల్ 26 జిల్లాల్లోనండి. ఇక్కడ చూస్తే మనకి టోటల్ రెవెన్యూ విలేజెస్ వచ్చి 27,800. ఓకే, మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్ని ఉన్నాయంటే మన ఏపీలో 17, మున్సిపాలిటీస్ వచ్చి 79, నగర పంచాయతీలు వచ్చి 30. ఓకే, ఇవన్నీ
తర్వాత నా యొక్క సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే 5,000 కోట్ల రూపాయలని కనుక 27,800 రెవెన్యూ విలేజ్కి డివైడ్ చేస్తే ఒక్కొక్క విలేజ్కి గాను 17,98,501 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఓకే, అంటే ఒక్క సంవత్సరానికి కనుక మనం చూసుకుంటే 3,60,000 ఒక్కొక్క గ్రామంలో ఉన్నవాళ్ళు మన గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే కనుక 3,60,000 రూపాయలు చందాలు ఇవ్వాలి. మన ప్రజల కింద మన అంటే ఆల్రెడీ నేను ఫస్టే క్యాలిక్యులేట్ చేశాను కదా, ఒక్కొక్క పర్సన్కి అయ్యే ఖర్చు 12,025 రూపాయలు. అంటే ఈ 12,025 రూపాయలు మనం 5 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క సంవత్సరానికి కానీ మనం రఫ్గా ఒక 250 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి ప్రతి ఒక్క పర్సన్కి. అలాగే మన ఏపీలో ప్రతి ఒక్కళ్ళు విరాళాలు ఇవ్వచ్చు. అలాగే కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు విరాళాలు ఇస్తారు. మనకి హీరో ఉన్నారు, చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళు సహకారం అందిస్తారు. అలాగే ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎలాగైనా సరే మనం సేకరించాలని ఫండ్ ఏంటంటే 5,000 crores. దాన్ని ఎలాగనేది నేను సింప్లిఫికేషన్గా ఇలా చేశాను నేను. అదే కనుక ఇన్ కేస్ మనం పంచాయతీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లెక్కేసుకుంటే ఒక్కొక్క పంచాయతీ వచ్చి ఒక ఇయర్లో ఒక్కొక్క పంచాయతీకి వచ్చి అయ్యే ఖర్చు ఏంటంటే 37,39,436 రూపాయలండి. ఇది 5 ఇయర్స్కి అయ్యే ఖర్చు. దీన్ని కనుక మనం 1 ఇయర్కి కనుక డివైడ్ చేస్తే 7,47,887 రూపాయలండి. అంటే ఇక్కడ నేను తీసుకున్న డేటాలో మున్సిపల్ కార్పొరేషన్స్ 17, మున్సిపాలిటీస్ 79, నగర పంచాయతీస్ 30 వాళ్ళని ఎక్స్క్లూడ్ చేశాను. అంటే ఇప్పుడు ఏ మున్సిపాలిటీలో ఎంత జనం ఉన్నారు ఇవి మనం తెలియదు కాబట్టి జనాభా ప్రతిపాదక నేను డివైడ్ చేయలేక వాటిని ఎక్స్క్లూడ్ చేశాను. ఇన్ కేస్ వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళ సహాయాన్ని అందిస్తే కనుక మనం డొనేట్ చేయాల్సిన కాంట్రిబ్యూషన్ ఇంకా తగ్గిపోతుంది. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది సజెషన్. ఎంతసేపు మన సమస్య అని అనుకోవడం కన్నా దాన్ని పరిష్కరించడానికి ఇది ఒక మార్గం అని నాకు అనిపించింది. మనకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద. కాబట్టి ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ అసలు ఈ పీపీపీ అంటే ఏంటో నాకున్న అవగాహనతో నేను షేర్ చేస్తాను. చూడండి, పీపీపీ అంటే ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్, మన డెమోక్రసీ కాబట్టి ప్రజలమే మనం ఇన్వాల్వ్ అవుతాం. నెక్స్ట్ ప్రైవేట్, పార్ట్నర్షిప్, మనం ఈ ఇద్దరు కలిసి చేసే పార్ట్నర్షిప్ని పీపీపీ మోడల్ అంటారు. ఇక్కడ పీపీపీ మోడల్లో గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే 33 years మేము ప్రైవేట్కి ఇస్తాము, ఆపరేషన్ అంతా వాళ్ళే చేస్తారు, వాళ్ళ అండర్టేకింగ్లో ఉంటుంది అని చెప్తున్నారు. బిఫోర్ ఈ 33 years మనం చూసుకుంటే కనుక లీజు 5,000 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేసినందుకు 33 years వాళ్ళు వాడుకుంటే ఒక్కొక్క సంవత్సరం కానీ వాళ్ళకి పెట్టిన ఖర్చు ఎంతంటే 151 కోట్ల రూపాయలు. ఓకే, 33 years వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఒకేసారి ఇన్వెస్ట్ చేసినా వాళ్ళ సంవత్సరానికి అయ్యే ఖర్చు సరాసరి నేను 151 కోట్లు అని చెప్పి నేను లెక్కేసాను. ఓకే, అసలు ఈ పీపీపీ ఏంటంటే ఎలా పనిచేస్తుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టోల్ ప్లాజా తీసుకుందాం. అది ఒక పీపీపీ మోడల్లో ఒక రోడ్డు పోసారు గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో. వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ వాళ్ళు పెట్టిన డబ్బులు రావాలి కాబట్టి ఒక టోల్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ టోల్ మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే మోస్ట్లీ టోల్ గేట్స్లో ఏముంటాయి, 2-wheelerకి 3-wheelerకి ఎగ్జంప్షన్ ఉంటుంది, ఆ ఫార్మర్స్ కూడా ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా టోల్ పే చేసి ఈవెన్ మీరు ఆర్టీసీ బస్సులో వెళ్ళినా టోల్ అనేది పే చేస్తారు. అంటే పే చేయాలన్నదే కదా దాని అర్థం. అలాగే ఈ మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పే చేయాలి. కొన్ని నామినల్గా ఫ్రీ బెడ్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఆ జీవోలో కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కోవిడ్ టైంలో మనం ఎంత క్రైసిస్ అనుభవించామని ప్రతి ఒక్కరికి తెలుసు. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు అందరూ భయపడ్డారు. వచ్చే డిసీజెస్కి, రోగాలకి, వాటికి వీడు పెద్దవాడా, చిన్నవాడా, మధ్యతరగతి వాడా అనేది ఏ విధమైన విషయం తెలియదండి. రోగం వస్తే రోగం వస్తుందంటే డిసీజ్ అందరికీ కామన్. కోవిడ్ వచ్చినప్పుడు అందరం బాధపడ్డాం కదా. అప్పుడు చూశారు కదా మీరు, గవర్నమెంట్ పీపులే మోస్ట్లీ అందరికీ సపోర్ట్ చేసింది. ఎవరైతే ఉన్నవాళ్ళు ఉన్నారో, ఈవెన్ ఫినాన్షియల్గా సౌండ్గా ఉన్నవాళ్ళు కూడా ఆ రోజుల్లో హాస్పిటల్లో బెడ్స్ దొరకలేదంటే కారణం అంత మనకు కావాల్సినంత సఫిషియెంట్ బెడ్స్ ఆ రోజు లేవు. కాబట్టి ఇప్పుడు మనం మెడికల్ కాలేజ్ పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అన్నప్పుడు అందరూ కూడా ఎఫోర్డ్ చేయగలిగారండి, ఆ బెడ్స్ని చేయలేరు. నా ఉద్దేశం ఏంటంటే, మనం సాధించిన ఈ ప్రగతి, ఈరోజు మనం చాలా డెవలప్ అయ్యని చెప్పుకుంటున్నాం కదా,
వైద్యం అందక ఒక వ్యక్తి మరణించాడంటే అది మన చేతగానితనం. మనం ఎంత ఎదిగినా, మనం సొసైటీ పరంగా ఎంత ఎదిగినా, మనం ఆ రోజు మన సొసైటీ సాధించిన డెవలప్మెంట్ మొత్తం చచ్చిపోయినట్టేనండి. ఒక వ్యక్తి ఆకలితో చనిపోయినప్పుడు మనం ఎంత డెవలప్మెంట్ చేసినా, ఒక వ్యక్తి వైద్యం అందక చనిపోయినా మన డెవలప్మెంట్ అంతా కూడా శూన్యం. నాకు తెలుసు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానండి, ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు. ఓకే, వెన్ కమింగ్ టు ఇక్కడ ఏంటంటే మన అభిప్రాయాలు మార్చండి. ఈరోజు గవర్నమెంట్ పీపీపీ మోడల్ అంది, రేపు వాళ్ళు కూడా వద్దు మనమే ఓన్గా రన్ చేద్దాం అనుకోవచ్చు. ఎందుకంటున్నానంటే 1952లో ఒక వ్యక్తి మన ఆంధ్రాలో పొట్టి శ్రీరాములు అయిన బలిదానం వల్ల ఆంధ్రప్రదేశ్ సపరేట్గా అయింది. 1952 నుంచి అప్పట్లో కాంగ్రెస్ ఉండేది, మేబీ బీజేపీ కూడా నేషనల్ పార్టీ ఉండొచ్చు. అలాగే మన ఏపీలో అప్పుడు కాంగ్రెస్ ఉండేది. తర్వాత 1983లో అన్నగారు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. తర్వాత ఇంకొన్ని పార్టీస్ వచ్చాయి, ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ జనసేన వచ్చింది. ఇన్ని పార్టీస్ అంటే ఉన్న ఓటర్లందరూ మనమే. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి, ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవుతూ ఉన్నారు. అంటే మన అభిప్రాయాలు అనేది ఎప్పుడు ఒక రకంగా లేవు, సమయానుకూలంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్ మీద కూడా ప్రభుత్వం ఉద్దేశం కూడా మారుతుందేమో అని నాదొక ఆశ. ఓకే, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్కి మొన్న పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, మన డిప్యూటీ సీఎం మంత్రి మాన్యులు కొండెదల పవన్ కళ్యాణ్ గారు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. దాన్ని కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్లో ఆయన ఖర్చు పెట్టింది 10,669 కోట్లు. దాన్ని ఎలా ఖర్చు పెట్టారంటే 13,326 గ్రామ సభలు నిర్వహించారు. ఇది ప్రపంచ రికార్డు అంటండి, ఆయన చెప్పారు. ఆ ప్రకారంగా ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకుని వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన సొల్యూషన్స్ చేశారు. దానికి ఏంటంటే 4,000 కిలోమీటర్లు సీసీ రోడ్స్ పోశారు. నెక్స్ట్ 21,514 గోకులాలు నిర్మించారు. అలాగే మూగజీవులు, ప్రాణులు, వన్యప్రాణుల గురించి సమ్మర్లో అంటే వేసవికాలంలో దాహంతో అలమటించకూడదనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఆయన 12,950 నీటి తొట్లు కూడా నిర్మించారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ విన్నప్పుడు. ఈ ఫ్యాక్ట్స్ ఇన్ని మంచి సద్గుణాలు కలిగిన మన గవర్నమెంట్లో గురజాడ అప్పారావు గారు అందరికీ తెలిసే ఉంటారు. ఆయన ఒక దేశభక్తి గీతం రాశారు. ఏంటి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. అలాంటిది మన డెమోక్రసీలో మనం ఎన్నుకున్న గవర్నమెంట్స్ మన ప్రజలకి ఎంత వాల్యూ ఇస్తున్నారు అన్నది నాకున్న $1 బిలియన్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ డెమోక్రసీలో ఎందుకు అంటున్నానంటే, ఓకే, డెమోక్రసీ అని ఎందుకు అంటున్నానంటే ఇది మన ప్రజలందరూ కలిసి ఎన్నుకున్న గవర్నమెంట్. మన ప్రజలకు మంచి జరగడానికి గవర్నమెంట్ అనేది మంచి నిర్ణయాలు తీసుకోవాలి. గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రాజధాని గురించి అక్కడున్న మట్టి కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మేము అమరావతి రాజధాని నిర్మిస్తున్నాం. అంటే మట్టి మీదే 1,00,000 కోట్లు పెట్టగలిగిన గవర్నమెంట్ మనుషులకు ఆరోగ్యం గురించి 5,000 కోట్లు ఎందుకు పెట్టలేకపోతుందా అనేది నా యొక్క ధర్మ సందేహం. ఓకే, మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకొక సూచన నాది ఏంటంటే, గవర్నమెంట్లో వెళ్ళంగానే ఈ గవర్నమెంట్ పొలిటీషియన్స్ అవ్వండి, ఎమ్మెల్యేస్ అవ్వచ్చు, ఎమ్మెల్సీస్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది అంటే, బాగా అవ్వాలి అంటే కనుక నా యొక్క సజెషన్ ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ పోస్టులో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు వాళ్ళు జాబ్ చేస్తున్న రోజులు వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళు కానీ ఏదైనా సరే గవర్నమెంట్ సర్వీస్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకున్నప్పుడు మన గవర్నమెంట్ సిస్టమ్ ఎఫిషియెంట్గా బాగుపడుతుంది అనేది నా యొక్క నమ్మకం. ఓకే, మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఎవరికైనా మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని మంచిగా సదుద్దేశంతో మంచిగా పెట్టండి. ఓకే, నో అబ్యూజివ్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.